హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భార్గవి టేస్ట్ కుకింగ్. ఇవాంటి వీడియోలో మ్యాంగోస్తో మ్యాంగో జామ్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇది చిన్నపిల్లలకు చాలా ఇష్టమైన జాము. దీనిని ఇంట్లోనే చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. బయట కొని అవసరమే ఉండదు. ముందుగా నేను ఇక్కడ 1/2 కిలో మ్యాంగోస్ని తీసుకున్నాను. వీటిపైన తొక్కని తీసేసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మామిడి పండు ముక్కలని ఒక మిక్సింగ్ జార్లోకి 2 కప్పుల దాకా తీసుకుంటున్నాను. ఇలా మిక్సింగ్ జార్లోకి వేసుకొని క్యాప్ పెట్టి మెత్తగా ఫైన్గా ఒక 5 నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక థింక్ ప్యాన్ పెట్టుకొని దానిలోకి మనం ముందుగానే రెడీ చేసుకున్న మ్యాంగో పేస్ట్నంతా దీంట్లో వేసుకోవాలి. అంతా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఒక 10 నిమిషాల పాటు కలుపుకుంటూనే ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే ఇది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అలాగే కొంచెం థిక్నెస్ వస్తుంది. ఇలా థిక్నెస్ వచ్చాక నెక్స్ట్ దీనిలోకి 1/2 కప్పు దాకా షుగర్ని యాడ్ చేసుకోవాలి. అంటే 1/2 కిలో మ్యాంగోస్కి 1/2 కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఒకవేళ స్వీట్నెస్ ఎక్కువ తినాలి అనుకుంటే 2-3 స్పూన్స్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. కానీ జామ్కి స్వీట్నెస్ అనేది కొద్దిగా ఎక్కువనే ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. కలర్ చేంజ్ అయ్యాక దీనిలోకి ఒక నిమ్మ ముక్కను తీసుకొని ఇలా రసం అంతా పిండేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలిపేసుకోండి. చూడండి, ఈ జామ్ టేస్ట్ చేసుకోవడానికి ఒక చిన్న ప్లేట్లోకి జామ్ కొద్దిగా వేసుకుంటే మనము ప్లేటు ఎటు తిప్పినా కూడా జామ్ అనేది కిందికి పడిపోదు. సో అలా పడిపోకుండా ఉంటే జామ్ అనేది మనకు పర్ఫెక్ట్గా రెడీగా అయిందని అర్థం. ఇలా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 8 కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీ దగ్గర ఇలాంటి గాజు పాత్ర లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ పాత్ర అయినా తీసుకోవచ్చు. కాకపోతే ఇలాంటి గాజుది తీసుకుంటే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ జామ్ అనేది వేడిగా ఉన్నప్పుడు ఈ కంటైనర్లో పెట్టకూడదు. అది చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత వీటిని ఇలాంటి కంటైనర్లో పెట్టుకుంటే 2 నుంచి 3 నెలల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఈ జామ్ అనేది చిన్నపిల్లలకి ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసి పెట్టొచ్చండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే మనకు జామ్ అనేది రెడీ అయిపోయి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో నా కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.